హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. ముఖ్యంగా లేటెస్ట్గా అమెరికన్ అప్డేట్స్పై ఈరోజు ఎపిసోడ్. హాయ్ సార్. హలో అండి. సార్, ట్రంప్ టీంలో కీలక పర్సన్స్ అయిన రామస్వామి గారు అండ్ మస్క్ వీళ్ళు ఇప్పుడు తీసుకోబోయే ఒక కొత్త డెసిషన్ అనేది ముఖ్యంగా ఇండియన్స్కి వరంగా మారబోతుంది అని చెప్పేసి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఏంటి వాళ్ళు తీసుకునే డెసిషన్, ఏం జరుగుతుంది అమెరికాలో తెలుసుకోవచ్చు? ట్రంప్ క్యాబినెట్లో ఈ రామస్వామి లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా నేను చెప్పాను, వీళ్ళు దే ఆర్ ఇండియన్స్, 2 ఇండియన్స్, మన రామస్వామి అండ్ మన ఆయన ఇద్దరు కూడా ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు H1 కన్వర్జన్ రేట్ అనేది పెంచుతున్నారు. ఎందుకంటే ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ అ లోవర్ కాస్ట్, తక్కువ శాలరీకి దే వర్క్. సో ఏ మేజర్ ఎజెండా ఆఫ్ ఆయన మన ట్రంప్ గారిది హైయర్ ఫారినర్స్ అమెరికన్స్, ఐఎమ్ ఫర్ ఫారినర్ అమెరికన్స్ అన్న స్లోగన్ ఎలా ఉన్నా వీళ్ళు ఆ అమెరికన్స్కి ట్రైనింగ్ ఇచ్చుకొని చేసిన వాళ్ళంత మన వాళ్ళంత లోవర్ కాస్ట్లో వాళ్ళు పనిచేసే అంత సమస్య లేదు అసలు. డెఫినెట్గా మన వాళ్ళకి H1 ఇచ్చి H4 ఇస్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిపి వాళ్ళకి ఒక్కళ్ళకి ఇచ్చే పేమెంట్లో వీళ్ళిద్దరు వర్క్ చేస్తారు ఇక్కడ. సో డెఫినెట్గా ఇండియన్స్ వైపు H1 కన్వర్జన్ రేట్స్ ఏంటి, F1 టు H1 కన్వర్జన్ రేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది. సో డెఫినెట్గా దే ఆర్ ఇన్ ఫారినర్స్ అమెరికన్స్ ఫేవర్లో ఉండినా డెఫినెట్లీ మన ఇండియన్స్కి, బికాజ్ మన వాళ్ళు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, మన వాళ్ళు మన ఇండియాలో వి వర్క్ సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద, మల్టిపుల్ టెక్నాలజీస్ మీద వీళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఏదైనా సరే తొందరగా అల్లుకుపోయే కెపాసిటీ మన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ అ ఫెయిర్ పాత్ అనేది నా ఉద్దేశం. అండ్ ఈ తక్కువ కాస్ట్లో వర్క్ చేసే టైంలో చాలామంది ఇండియన్స్కి ఇది పాసిబిలిటీస్గా చూడొచ్చు, ఈ ఎంప్లాయ్మెంట్ ఇది కదా. బట్ దీని మీద వాళ్ళకి సిటిజన్షిప్ హోప్స్ కానీ లేకపోతే కంప్లీట్ వాళ్ళ వర్కింగ్ ఫేస్ కానీ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే ఆల్రెడీ గ్రీన్ కార్డ్స్ అనేవి ఇష్యూయెన్సెస్ ఈజీ చేస్తారు. 540 days ప్రపోజల్ ఆల్రెడీ మనకి ఉంది మనకి. సో గ్రీన్ కార్డ్స్ అనేవి డెఫినెట్గా ఈజీ అవ్వబోతున్నాయి ఆల్రెడీ ఉన్న వాళ్ళ H1స్లో ఉన్న వాళ్ళకి గతంలో. అండ్ కొత్తగా F1 నుంచి కూడా H1కి మారి సో వాళ్ళకి కూడా గ్రీన్ కార్డ్స్ అన్నవి, ఎందుకంటే బికాస్ దే ఆర్ ది ఇన్వెస్టర్స్ ఇన్ ది ఎకానమీ కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి అన్నది రేపు 17వ తారీఖులోగా డెఫినెట్గా చాలా చేంజెస్ యూఎస్ దీంట్లో రాబోతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ అక్కడ H1స్లో ఉన్నవాళ్ళు, వెళ్ళబోయే వాళ్ళకి డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ గోల్డెన్ ఎరా అని నేను చెప్పుకుంటాను. రైట్ నో ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎటువంటి విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది సార్ ఇప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఆధారంగా? అండ్ మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆరంగా కూడా కల్పించే అవకాశం ఉంటుంది కదా అక్కడ. డెఫినెట్గా ఇంకా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గించడం అన్నది ఒకటి, ఆ తర్వాత ఇల్లీగల్ మైగ్రెంట్స్ని బయటికి పంపించడం అన్నది ఒకటి. సో ఇలాంటివన్నీ ఎప్పుడైతే అమల్లోకి వస్తాయో ఆపర్చునిటీస్ అనేవి డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతుంది. సో అండ్ రెండు ఇప్పుడు ప్రాజెక్ట్స్ అంటే ఇంకా ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. కోటా ఒకటి 85,000కి పెంచారు కాబట్టి సో మిగిలిన సెక్టర్స్లో కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయన్న ఒక ఆశ అయితే ఉంది. అండ్ దట్ ఇది H1 టైం కాబట్టి సో డెఫినెట్లీ ఈసారి H1s ఎక్కువ పికప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ కాకుండా సింగిల్ రిజిస్ట్రేషన్స్ చేసుకొని సో ప్రాపర్ ఒక ఎంప్లాయర్ ద్వారా ల్యాండ్ అయితే డెఫినెట్లీ ఇకపై ఇట్ విల్ బీ అ గోల్డెన్ టైం ఫర్ ఇండియన్స్ ఫర్ USA అనేది చెప్పుకోవచ్చు. సో సేమ్ టైం USAతో పాటు మిగిలిన యూరోపియన్ కంట్రీస్ కూడా డెఫినెట్గా ఇప్పుడు బాగా భూమిలోకి వస్తున్నాయి. సో డెఫినెట్లీ మైగ్రేషన్ రేట్ పెరుగుతుంది. 24లో కంటే 25లో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నది నా నమ్మకం. అండ్ H1B రెగ్యులేషన్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైట్ నో ఆల్రెడీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ఆఫ్టర్ STEM OPT ఎవరైతే జాబ్స్ కోసం రెడీగా ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ ఓరియంటెడ్గా ఇప్పుడు రామస్వామి కల్పించే ఈ ఆపర్చునిటీస్ని ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు? స్టెమ్లో ఉన్న వాళ్ళందరికీ 100% వాడుకోవచ్చు అండి. ఎందుకంటే స్టెమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ గుడ్ బేస్. సో ఇప్పుడు ఆపర్చునిటీస్ వాళ్ళు కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నా, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలనుకున్నా సో డెఫినెట్గా వాళ్ళు హౌ డూ దే క్యాచప్ విత్ దిస్ న్యూ రెగ్యులేషన్స్ అన్నదాన్ని బట్టి ఉంటుంది. అండ్ మోరోవర్ మనం ఎనగా కెరియర్ సొల్యూషన్స్ నుంచి వీళ్ళకి ఎటువంటి డీటెయిల్స్ కానీ ఎటువంటి హెల్ప్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా అక్కడ
గవర్నమెంట్ ట్రంప్ గవర్నమెంట్ ఉన్న అందులో రామస్వామి అనే మనకు సంబంధించి ఇండియన్ ఒరిజిన్ పర్సన్ ఉన్నారు. ఇలాంటి పర్సన్స్ అంటే కొంచెం పెక్యులర్గా ఉంది సిచ్యువేషన్ అక్కడ ఇప్పుడు. అది ఎదర్ ప్రో కాన్ అంటే ప్లస్సా మైనసా ఇవన్నీ పక్కన పెడితే మనం ఏ విధంగా ఉన్నా మన ఎంబసీకి సంబంధించి అయి ఉండొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఇచ్చే సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా అండి, మన నుంచి H1 అంటూ వేసుకుంటే వాళ్ళకి లాటరీ అంటూ పికప్ అయితే వాళ్ళ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మనం ఫర్దర్గా ప్రాసెస్ గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. మన దాకా వచ్చి H1 అంటూ ఫైల్ చేసుకుంటే మన వెండర్స్ నుంచి షార్ట్ లిస్ట్ చేయించుకొని వీ గివ్ ఆల్ 100% సపోర్ట్ టిల్ ది ల్యాండ్. అండ్ ల్యాండింగ్ తర్వాత కూడా వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవి వెండర్స్ ద్వారా వాళ్ళు క్రాక్ చేసుకొని దే కెన్ ఫర్దర్గా మూవ్ అయిన తర్వాత కూడా అంటిల్ దే గెట్ దే గ్రీన్ కార్డ్ దాకా కూడా మన వాళ్ళు అక్కడ మన వెండర్ ఓనర్షిప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో డెఫినెట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లోనే కాదు, వీసా ఇంటర్వ్యూలోనే కాదు, ప్రతి రెగ్యులేషన్ చేంజెస్ అప్డేట్స్లోనే కాదు, ఎవ్రీథింగ్ వి స్పూన్ ఫీడ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. వండర్ఫుల్ సార్. సో హోప్ఫుల్లీ కమింగ్ డేస్ ఆర్ ఇంకా బెటర్గా అవ్వాలని నేను బెస్ట్ డేస్ అని చెప్పుకోవచ్చు. సో మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్ అనే పర్సన్ ఇండియన్స్కి ఇచ్చే హైలైట్స్ కానీ అప్పుడప్పుడు ఆయన చేసే ట్వీట్స్ కానీ చాలా వినూత్నంగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ద బెస్ట్ మైండ్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా అనే మాటలు ఎప్పుడు చాలామంది గ్రేట్ అమెరికన్ మైండ్స్ నుంచి వినిపించిన మాటలు ఇవన్నీ కూడా. సో హోప్ఫుల్లీ ఇండియన్స్కి ఒక బెస్ట్ టైం అనేది రాబోతుంది అని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ వచ్చిన టైంలో భయపడ్డారు చాలామంది, బట్ అది కంప్లీట్గా ఆపోజిట్గా మారుతూ ఉంది. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అమెరికాలో సెటిల్ అవ్వడం గురించి, స్టడీస్ గురించి, అక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా ప్రశాంత్ శర్మ గారితో మాట్లాడే అవకాశం అయితే కల్పించుకోవచ్చు. సో దానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా మా టీం అనేది మీకు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.